సాంబార్ అండి మధ్యలో పెట్టరా మంచిగా బాబు మంచిగా అబ్బాయి ఇంకా వేక పెట్టు చెప్పలేరు అన్నం పట్టరా ఇక బాబు ఆగే తెస్తానండి సాంబార్ సాంబార్ అలా కారం సత్రం ఇంకా మంచిగా బాబు మంచిగా బాయ్ ఇక్కడ ఆకులి అసలు పడరా ఇక ఇదేనే మంచిగా పడా బాబు పూసట్రా చెప్పలేరు అన్నం పులుసు పట్ల బాబు నీ డబ్బులు నువ్వు తీసుకుపో అదేంటండి ఫుల్ మిషన్ బోర్డు పెట్టిన తర్వాత కొడుకున్న డబ్బు పెట్టావు కదండి ఇంకో పక్క కూడా రాలేదండి నువ్వు తిన్నంతా మేము పెట్టలేము బాబు నీ డబ్బులు నువ్వు తీసుకుపో మా హోటల్కి నువ్వు ఎప్పుడూ రావద్దు నైనా తిన్న చాలే అమ్మా రాబాబు అమ్మా 10వ తారీఖే మా పెళ్లి. అవునండి మీరందరూ 2 రోజులు ముందే రావాలి. లేదమ్మా నేను రాలేను. అదేమిటి రాకపోతే ఎలా? హాయ్ బ్రదర్ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట నాతో చెప్పలేదే చాలా సరిగ్గా ఫిక్స్ చేశారు అన్నయ్య ఏమ్మా బాగున్నావా? చూడు నాన్న అమ్మ పెళ్లి కానంటుంది. అమ్మ రాకపోతే నేను చేసుకుని అంతే. అవునంటీ మీరు రాకపోతే మేము పెళ్ళే చేసుకోం. అలా అంటుంది కానీ ఎందుకు రాదురా నేను దగ్గరుండి తీసుకొస్తానుగా. గుడ్ అమ్మా 10వ తారీఖే మర్చిపోద్దు. పెళ్లి కూడా అసలు తల్లి అయినా ఈ వయసులో కడుపేమిటి? ఇంత వయసు వచ్చినా సిగ్గులేదు కాబోలు. కొడుకు పెళ్ళిని అమ్మ కడుపును. జేమ్స్ నువ్వు మేరీని భార్యగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నాను. మేరీ నువ్వు జేమ్స్ ని భర్తగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి జీవితాంతం నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి
నా జీవితాంతం మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి మీ ఇద్దరిని భార్యాభర్తలుగా గుర్తించి ఆశీర్వదిస్తున్నాను. అమ్మా అంటే అమ్మా 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 అంటే అమ్మా అంటే ఆమెకి ఎలా ఉంది? ఏమిటయ్యా దిగులుగా కూర్చున్నావు? సంగీత పెళ్లి విషయమేనా? ఆయన ఇప్పుడు అమ్మాయికి ఏం వయసు మించిపోయిందని. అది కాదు మాస్టర్, ఆమె పోయిన తర్వాత నేను శవంలా మిగిలిన్నాను. చివరికి ఆడపిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు చేయలేక చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. పెద్దవాడి పెళ్లి ఎలాగో అయిపోయింది, రెండోడి పెళ్లి కాస్త కోస్తా వస్తుంది. ఇక మిగిలింది ఇద్దరు ఆడపిల్లలు. నీకు ప్రావిడెంట్ ఫండ్ ఉన్నది, దాన్ని ముట్టుకోకుండా అట్టే పెడితే 25,000 రూపాయలు అవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇప్పటికి ఇక దిగులే అవసరం లేదు. అసలు ఇది మీది కాదనుకోండి. మన బోటు వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఆతలనాటి ఆస్తి లాంటిది. జీతాలు ఇచ్చేటప్పుడు కట్ చేసుకుంటున్నారని బాధ కలిగినా చివరిలో ఒకేసారి వస్తుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది దాని అవసరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి మాస్టారు? నా ప్రావిడెంట్ ఫండ్ మా ఆడపిల్ల ఇద్దరి పేరున మార్చమని అప్లికేషన్ అండి. ఏమండి? ఏం లేదు సార్, అది ఉందని తెలిస్తే నాకు తెలియకుండానే దాని మీద నాకు ఆశ పుడుతుంది. ఏదో ఒక రోజున దాని మీద కూడా అప్పు వాడేస్తాను. ఆ డబ్బు కాస్త ఖర్చు అయిపోతే నేను బతికుండగా ఆడపిల్లద్దరికి పెళ్లిళ్ళు కావు సార్. గుడ్, వెరీ గుడ్. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, వస్తానండి. మంచిది మాస్టారు. ఏమిటి ఇటు నుంచి వస్తున్నావు? నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వస్తున్నారు. మీరు ఇక్కడ బీటు కొడుతున్నారేంటి? ఎక్కడ పెట్టుకుంటున్నా? నీకోసమేగా. మా పేటకు రావటం వెళ్ళటం చాలా మంది చూశారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. చూస్తే ఏమిటంట? ఏం చేయరు, చూస్తే చెట్టు కట్టేసి కొడతారు. కొడితే కొట్టనే, ప్రేమ కోసం ఏమైనా భరిస్తాను. ప్రేమ అమరం, చావు లేనిది, పోతే తిరిగి రానిది. సర్లేండి, మీ ఉద్యోగం ఏమైంది? అసలు ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మా ఫ్రెండ్ నందికాంత్ నాకు ఉన్నాడు, వాడే ఉద్యోగం ఇప్పించాడు. రేపో మాపో ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. రండి, ప్లీజ్ కమ్. ఇది రేడియో కమ్ టేప్ రికార్డర్ అండి. అలాగా? లేటెస్ట్. 2400 అండి. వెరీ నైస్. ఇది ఎలక్ట్రానిక్ పీస్ అండి. అన్నీ అయిపోయినాయి, ఒకటే పీస్ ఉంది మా దగ్గర, ప్లస్ పీస్ అనమాట. రండి, ఇది వీడియో కమ్ టేప్ రికార్డర్. ఆల్ టైప్ ఆఫ్ క్యాసెట్స్ ఉంటాయి మా దగ్గర. ఒకసారి ఆన్ చేస్తాను, మీరు చూడండి ఎలా ఆపరేషన్. ప్లీజ్ కమ్, కూర్చోండి. ఫ్రీడమ్. బాబు అన్నం పట్టు. బాబు తప్పడం పట్ట. ఇదిగో బాబు అన్నం కూరలో పులుసు పట్టరా. కూరలో పులుసు పట్టరా. బాబా కూరలు పట్టరా. కూరలో
ఎవరు బాబు నువ్వు? అసలు నేను ఎవరు పిలిచారు? మరి ఎవరో పిలవకపోతే ఎలా వచ్చా? పిలిచింది ఆయన కానీ నిన్ను కాదే. ఏంటంటే అన్నం తిన్నప్పుడు మాడతారో తిన్న తర్వాత మాడుకుందాలండి. ఏం తింటావయ్యా? వండిందంతా నువ్వే తినేట్టున్నా. ఆయన పిలిస్తే నువ్వెలా వచ్చా? బాలేవారండి. పెళ్లికి శుభ్రకలు వేస్తారండి, అందులో వండేస్తారండి. బంధువులు మిత్రులు అందరినీ కలిసి రమ్మని రాస్తారు కదండి. అయితే ఆయన నాకు తెలుసండి, ఆయన రమ్మంటే వచ్చానండి.